నమస్తే, వీటీవీ ప్రేమ్కి స్వాగతం. ఒక ఆసక్తికరమైనటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక భయంకరమైనటువంటి తుఫాను వాతావరణం ఆవరించి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ తుఫాన్ని చాలా తీవ్రమైనటువంటి నష్టం కలిగించే ప్రమాదం ఉందని చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా జరగాలని కూడా లేదు, అలాగని ఉన్న పరిస్థితులను బట్టి చెప్పలేము. ఎందుకంటే పూర్వం మనం ఏదైనా సరే వాతావరణం మీద చాలా జోక్స్ ఉండేవి, చెప్తే అది ఏమవుతుందో తెలియదు. కానీ శాటిలైట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంచుమించుగా వాళ్ళు చెప్పింది ఖచ్చితంగానే జరుగుతుంది. సరే, ఇది ఇలా ఉంటే అసలు ఈ తుఫానికి చాలా విచిత్రమైనటువంటి పేర్లు పెడుతుంటారు. ఒక్కొక్క తుఫానుకు ఒక్కొక్కసారి తుఫానుకి ఈ పేర్లు పెడుతుంటారు. సరే, ముందు అసలు తుఫాను అనేది కూడా తీసుకుందాం. తుఫాను అనాలా, తుఫాను అనాలా? చాలా మంది తుఫాను అంటారు, కానీ తెలుగు ప్రొనౌన్సియేషన్ మాత్రం మనం అనాల్సింది తుఫాను. అదే గనక ఉర్దూలోనో హిందీలోనో అయితే మాత్రం తుఫాన్ అని చెప్పనాలి. అయితే ఈ తుఫానికి గమ్మత్తైన పేర్లు అసలు ఇంగ్లీష్ పదాలు కూడా కావు. ఖచ్చితంగా మనకు తెలుసు, ఇంగ్లీష్లో అలాంటి పదాలు ఉండవు. మన భాషల్లో హిందీలో కానీ తెలుగులో కూడా అలాంటి పదాలు ఉండవు. మరి ఈ పదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఈ పదాలు ఈ పేర్లు ఎలా పెడతారు అనేదాన్ని మనం చాలా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. తుఫానుకి సంబంధించి ఏంటంటే, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ WMO అనేటువంటిది, అంటే ప్రపంచ వాతావరణ సంస్థ ద్వారా ప్యానల్ ఆఫ్ నేషన్స్ ఉంటాయి. దాంట్లో ఈ ప్యానల్ ఆఫ్ నేషన్స్ అన్ని కూడా కలిపి కొన్ని పేర్లని సూచిస్తాయి. ఆ పేర్లు వీటికి పెడతారు. ఇది ఎలాగా అంటే, ఈ ప్రాంతం అంటే మనకి ఉన్నటువంటి సముద్రాలు ఏంటి? అరేబియన్ సముద్రం, బంగాళాఖాతం. ఈ బంగాళాఖాతం ప్లస్ అరేబియన్ సముద్రానికి వచ్చేటువంటి తుఫాన్లకి అసలు అది ఏ తుఫాను, దాని తీవ్రత ఏంటి, ఎలా ఉంటుంది అనేటువంటిది స్పెసిఫిక్గా తెలియడానికి, తర్వాత మళ్ళీ గతం ఆ హిస్టరీని మళ్ళీ మనం ఒకసారి వెనక్కి వెళ్ళి దాని గురించి కూడా స్టడీ చేయాలంటే దానికి ఒక స్పష్టమైనటువంటి పేరు ఉంటే బాగుంటుంది అనేటువంటిది వీళ్ళు నిర్ణయించుకొని ఇది 2004లో ఈ నిర్ణయం జరిగింది. 2004 నుంచి వీటికి పేర్లు పెడుతున్నారు. ఎవరు ఇది అన్నట్లయితే, మొత్తంగా చూసుకుంటే 13 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ 13 సభ్య దేశాలు ఏమిటి అంటే, భారతదేశం, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమాన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్. ఈ దేశాలన్నీ కూడా ఈ వాతావరణ వ్యవహారానికి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ గా ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే, ప్రతి ఒక్కటి కూడా కొన్ని పేర్ల జాబితాని ఇవి తయారు చేస్తాయి. ఈ పేర్ల జాబితాలలో ఆయా దేశాలకు సంబంధించి కొన్ని పేర్లని ఇవి జనరేట్ చేస్తాయి. జనరేట్ చేసిన తర్వాత ఒక్కసారి ఒక తుఫానికి ఉపయోగించిన పేరుని మళ్ళీ తర్వాత తుఫానికి ఉపయోగించరు. ఉదాహరణకి మనకి గతంలో వచ్చినటువంటి తుఫాను పేర్లు కొన్ని చూసుకుంటే, ఘాటి, తేజ్, మురసు, ఇలాంటివి పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నీ కూడా భారతదేశం ఇచ్చినటువంటి పేర్లు ఈ ఆర్గనైజేషన్కి. తర్వాత మనకు బాగా పరిచయం, ఇటీవల కాలంలో పరిచయం అయినటువంటివి ఏంటంటే, ప్రస్తుతం ఉన్న పేరేమో మోంతా, గతంలో చూసుకుంటే తిత్లీ. ఈ తిత్లీ, మోంతా అనేటువంటి పేర్లు మరి ఇంగ్లీష్లో కూడా లేవు కదా, ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి అన్నట్టయితే ఈ రెండు థాయిలాండ్ ద్వారా వచ్చిందిగా మనకి తెలుస్తుంది. థాయిలాండ్ భాషలో ఈ పదాలు ఉన్నాయి అనేది తెలుస్తుంది. అంటే ఆ ప్రాంతానికి ఈ రెండు పదాలు కూడా ముఖ్యంగా ఇది మోంతా అనేటువంటి పదం థాయిలాండ్ భాషలో పరిచయం అయి ఉంటుంది. దానికి అర్థం చెప్తున్నది ఏంటి అన్నట్టయితే, మోంతా అంటే మల్లె పువ్వు అని అర్థం. మల్లె పువ్వు తుఫానికి ఎందుకు పెట్టారంటే, ఆ తుఫాను అది ఆ వాయుగుండం ఏర్పడినటువంటి తీరు ఒక్కసారి కనుక గమనించినట్టయితే, మనకి చక్కని దొంతర మల్లె ఎలా అయితే ఉంటుందో ఆ ఫార్మేట్ లో ఇది వాయుగుండం అనేటువంటిది ఫామ్ అయింది. సో దీనికి ఆ భాషలో మోంతా అనేటువంటి పేరు చెప్పారు. అంటే దాని యొక్క ఆకారం, రూపు, దాన్ని బట్టి ఈ పేర్లు పెడతారనమాట. ఆ విధంగా ఇవి ఇంగ్లీష్ భాషలో కాకుండా ఈ సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సభ్య దేశాల భాషకు సంబంధించి, వాటి సంస్కృతికి సంబంధించి, ముఖ్యంగా ప్రకృతికి ప్రతీకగా ఉండేటువంటి పేర్లనే ఎక్కువగా వీళ్ళు సూచిస్తుంటారు. సో ఈ సైక్లోన్కి పెట్టేటువంటి ఈ పేర్లు, మోంతా అనేటువంటిది ఏమో ప్రస్తుతం థాయిలాండ్ పేరు, దాన్ని ఏంటంటే ఫ్రగంట్ పువ్వు అని చెప్పని వాళ్ళు అంటారు. అంటే చాలా అందమైనటువంటి పువ్వు అనేది కూడా ఒక అర్థం ఉందని చెప్తున్నారు. అలాగే గతంలో చూసుకున్నట్లయితే యాస్
ఒమన్ నుంచి వచ్చినటువంటి పేరు అది, యాస్ అనేటువంటిది. అంటే పర్షియన్ అరబ్ మూలాలు వీటికి ఉన్నాయి. ఇది కూడా జాస్మిన్ పువ్వు లాంటి అర్థమే వస్తుంది ఇంచుమించు. ఇక నార్త్ ఇండియన్ వర్షన్లో ఉత్తర హిందూ సముద్రంలో కనుక చూసుకున్నట్లయితే కొన్ని పేర్లు ఉన్నాయి. ఆ పేర్లను చూసుకుంటే కూడా ఇంచుమించు ఎక్కువగా ఇవి నేచర్కి సంబంధించినటువంటి పేర్లనే ఎక్కువగా పెడుతుంటారు. ఇక తిత్లీ అనేది బాగా పాపులర్ అయింది మనకి గతంలో. తిత్లీ అనేది పాకిస్తాన్ ఉర్దూ భాష నుంచి వచ్చినటువంటి పదం. మనకి హిందీలో చూసుకున్నట్టయితే అది సీతాకోకచిలుక. అంటే సీతాకోకచిలుక ఏ ఆకారంలో ఉంటుందో అక్కడ ఫామ్ అయినటువంటి ఇది ఆ ఆకారంలో ఫామ్ అయింది కాబట్టి దానికి తిత్లీ అని చెప్పని పెట్టారు. గతంలో కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. హుడా అంటే వేడి గాలిని కానీ లేదంటే సర్పం అని కానీ ఒక అర్థం వస్తుంది అనేది ఇది తెలుస్తుంది. అంటే దీని పేరు గతంలో పెట్టింది ఫోనీ అనేటువంటి పేరు కూడా పెట్టారు. ఇది బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి పేరు. ఆ విధంగానే మనకి ఈ మధ్య కూడా భయంకరమైన తుఫాను వస్తుంది అనుకున్నారు కానీ అది పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు. దానికి గజ అనేటువంటి పేరు పెట్టారు. ఈ గజ అనేటువంటిది శ్రీలంక నుంచి వచ్చినటువంటి పదం. సంస్కృతంలో కూడా మనకి తెలిసిందే గజ అంటే ఏనుగు అనమాట. ఆ ఏనుగు అంత భయంకరంగా ఉంటుంది ఇది అనేటువంటిది. మనం ఇండియాకి సంబంధించినటువంటి ఒకసారి పెట్టిన పేరు వాయు, అంటే గాలి, వాయువు అనేది మనకి తెలిసిందే. తర్వాత ఇరాన్ పార్సీకి సంబంధించినటువంటి అర్థాల్లో చూసుకుంటే నివర్ అని ఒకసారి పేరు పెట్టారు. నివర్ అంటే నివారించటం, తొలగించటం అనేటువంటిది ఆ అర్థం. ఆ విధంగానే మయన్మార్ బర్మీస్ వాళ్ళు ఏం చేశారంటే తౌక్టే అని పేరు పెట్టారు. తౌక్టే అంటే పెద్ద పక్షి అని, ఆ పక్షి ఆకారంలో అది ఏర్పడిందని. తర్వాత దాన్నే షాహీన్ అని ఒకసారి పెట్టారు. ఖతార్ అరబిక్ భాషలో షాహీన్ అంటే రాజపక్షి. ఈ విధంగా గులాబ్ అంటే పాకిస్తానీ భాషలో కానీ మనకు కూడా తెలిసిందే రోజా పువ్వు అని చెప్పని, ఈ మౌండస్ అని చెప్పని అరబ్ ఎమిరేట్స్, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయా దేశాల భాషలకు సంబంధించినటువంటి పేర్లు పెట్టడం అనేది ఇదైంది. కాబట్టి ఈ పేర్లు ఇంగ్లీష్ భాషకి ఎక్కడ కూడా దగ్గరగా ఉండవు, మన ఇండియన్ లాంగ్వేజెస్ కూడా దగ్గరగా ఉండవు. కారణం ఏంటంటే ఇవి ఈ సభ్య దేశాల యొక్క భాషకు సంబంధించినటువంటి పదాలు. ఇది ఈ తుఫానులకు ఉండేటువంటి పేర్లు. మళ్ళీ చివరిగా మనం తుఫాన్ అనే బదులు తెలుగు భాషలో చెప్పాలంటే దీన్ని తుఫాను అంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WayTV Prime, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.